యేసుక్రీస్తు ఘననామంలో చేరుకూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలండి. అందరూ బాగున్నారా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ప్రభు మనల్ని ప్రేమించి ఆయుష్కాలాన్ని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అబ్బా తండ్రి అని స్తుతించడానికి ప్రాణప్రాప్తులుగా చేశాడు ఆయన. ఈరోజు మనం సజీవుల సంఖ్యలో ఉంచబడటమే దేవుని మహాకృప. దాంట్లో మన భక్తి మన యోగ్యత కాదు, దేవుని ఉచితమైన కృప. ఈరోజు భక్తుడైన దావీదు కీర్తనలో కొన్ని అద్భుతమైన విషయాలు ఒక్క వచనమే ధ్యానం చేస్తాం. ఈ 9వ అధ్యాయంలో అది మొదటి వచనమే ధ్యానం చేస్తాం. జాగ్రత్తగా వాక్యం మీద మీరు మనసు పెట్టాలని మీ అందరికీ నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించడం మనకు ఒక లక్ష్యంగా ఉండాలి. ప్రార్థన వేరు, స్తుతి వేరు. కృతజ్ఞతాస్తుతి వేరు. కృతజ్ఞతాస్తుతి అంటే దేవుడు మన కొరకు చేసిన మేళ్లను బట్టి స్తుతించడం. దేవుని స్తుతించడం అంటే దేవుని గొప్పతనాన్ని శ్లాఘించడం, వర్ణించడం, దేవుని స్తుతించడం. స్తుతించుట అంటే పొగడుట. చెప్పండి, స్తుతించుట అంటే పొగడడం, దేవునిని పొగడడం, దేవునిని ఆరాధించడం. ఆయన మహోన్నతుడని, మహాగణుడని, పరిశుద్ధుడని, జీవాధిపతి అని, సర్వశక్తిమంతుడని, సర్వసృష్టికర్త అని, ప్రేమస్వరూపి అని, ఆత్మస్వరూపి అని, మహిమాస్వరూపుడని, సైన్యములకు ముందు నడిచిన వాడని, ఆయన పరాక్రమం, ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతం, ఆయన దయాళత్వాన్ని, ఆయన మహిమైశ్వర్యాన్ని వర్ణించడం, స్తుతించడం. కృతజ్ఞతాస్తుతి అంటే అర్థం ఏంటంటే నీకున్న బలహీనతల్లో, నీకెదురైన పరిస్థితుల్లో నిన్ను విడిపించిన దాన్ని బట్టి, నిన్ను రక్షించిన దాన్ని బట్టి, నీ కొరకు, నీ యజమాని కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తుతించడం. దాన్ని కూడా స్తుతించడమే, కానీ దేవుడు చేసిన మేలులను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చినటువంటి పాపక్షమాపణను బట్టి, నిత్యరాజ్య సమృద్ధి ప్రవేశాన్ని బట్టి, ఈ లోకంలో సకల ఐశ్వర్యాలు మనకిచ్చిన దాన్ని బట్టి ప్రభువును స్తుతించడం కృతజ్ఞతారాధన. ఇక మూడవది ప్రార్థన. ప్రభువుని అర్థించడం ప్రార్థన. ప్రభువుని కోరుకోవడం, బతిమాలుకోవడం ప్రార్థన ముఖ్య ఉద్దేశాలు. దీంట్లో భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను దాన్ని మీరు మొదట ఉన్న దాన్ని తర్వాత చెప్పండి, తర్వాత ఉన్న దాన్ని మొదట చెప్పండి. నేను యెహోవాను స్తుతించెదను చెప్పండి. మందిరానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? అది. తర్వాత దాంట్లోనే ఎలా స్తుతిస్తావయ్యా అంటే ఆయన ఏం చెప్తాడంటే, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. మందిరానికి వస్తారు కానీ పూర్ణంగా నిలబడలేదు వాడి మనస్సాక్షి కొందరికి. మందిరానికి వస్తారు కానీ దేవుని సన్నిధిలో ఉంటారు కానీ పూర్ణంగా ఆయన్ని ప్రేమించలేరు, పూర్ణంగా సేవించలేరు. నేను రాత్రి చెప్పాను, 10 విషయాలు పూర్ణంగా, పూర్ణ హృదయంతో, లేకపోతే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలాన్ని వినియోగించి చేయాల్సిన ఒక 10 కార్యాలు చెప్తాను మీకు. నేను జ్ఞాపకం పెట్టుకోండి అంతే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వేం చేసినా అది ఎలా ఉండాలంటే పూర్ణ హృదయంతో చేయాలి. ఎందుకు వెళ్ళావు మందిరానికంటే ఆరాధించడానికి వెళ్ళాను అంటూ అది నువ్వు ఎలా చేసావో చెప్పకపోతే దానికి అర్థం లేదు. నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, దేవుని స్తుతించాను అంటున్నాడు భక్తుడు. నేను యెహోవాను స్తుతించెదను చెప్పండి. నేను యెహోవాను ఎలా స్తుతిస్తావయ్యా అంటే ఆయన ఏం చెప్తాడంటే, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను. అదే ప్రశ్న మరి నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు?
పూర్ణంగా, సంపూర్ణంగా, పూర్ణ హృదయంతో అంటే అరమరికలు లేకుండా, వెలితి లేకుండా, కొరతలు లేకుండా ఆయనను ప్రేమించడం, ఆయనను స్తుతించడం, ఆయనను ఆరాధించడం. ఎక్కడ వెలితి కనపడకూడదు. పెద్దోళ్ళు అన్నారు కదా, నిండుకొండ తొనకదని. ఖాళీ ఉంటే పైన కొట్టుకులాడుతూ ఉంటుంది. ఎప్పుడన్నా మీరు పనికి వెళ్ళినప్పుడు నీళ్ళ కడవ పెట్టుకొని మోసారా? ఎలా ఉంటుంది? సగం ఉన్నాయి అనుకోండి నీళ్లు, కడవ ఏమవుతా ఉంటుంది? తొనుగుతుందా? మీకెందుకు తెలీదు? చాలాసార్లు మోసుంటారు కదా నీళ్లు. అదే నిండుగా ఉందనుకో, ఆ కుండ తొనకదు. దేవుని పిల్లలు పరిపూర్ణంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఆరాధించేవారు, ప్రేమించేవారు, సేవించేవారు తొనకరు. అంత ధైర్యంగా, నిబ్బరంగా ఉంటారంతే. స్తోత్రం చెప్పండి గట్టి. అందుకే కదా ఎవరికి పెట్టని పేరు పెట్టాడు దావీదుకి దేవుడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడు. మనం ఇలాంటి సాక్ష్యాన్ని పొందాలి. ఇద్దరు సాక్ష్యం పొందారు, మంచి సాక్ష్యం దేవుని దగ్గర నుంచి. హానోకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాస్తా, అక్కడ 5-6 వచనాల్లో అంటాడు, ఒక మంచి సాక్ష్యం పొందినందున అతడు కొనిపోబడ్డాడు అంటాడు. హానోకు మరణం చూడకుండా కొనిపోబడక మునుపు ఒక సాక్ష్యం పొందాడు దేవుని దగ్గర నుంచి. ఏంటా సాక్ష్యం? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. ఇదిగో చూడండి, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని ఏం పొందాడు? ఏమని సాక్ష్యం పొందాడు? అది పరిపూర్ణంగా ప్రభువుని ఆరాధించడం అంటే, సేవించడం అంటే, వెంబడించడం అంటే. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చిన మనం కూడా మన పూర్ణ హృదయంతో స్తుతించాలి. నువ్వు ఏది చేసినా అది పూర్ణంగా ఉండాలి, అసంపూర్ణంగా ఉండకూడదు, అరకొరకగా ఉండకూడదు, అరకొరతగా ఉండకూడదు, వెలితిగా ఉండకూడదు. ప్రభు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, మీకు గుర్తుందా? ముద్దంతా మంచిదేనంట, కానీ ఎక్కడో కొంచెం పులిపిండి చేరిందంట. ఏంటి? ముద్దంతా మంచిదే, కానీ పులిపిండి చేరటం వల్ల ముద్దంతా ఏమైపోద్దంటే పులిసిపోద్ది. మంచి పిండిని కూడా పులిసిన పిండి పాడు చేస్తుంది. అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉండి, అన్ని విషయాల్లో బాగున్నాం అని చెప్పుకుంటున్న సందర్భంలో ఏ లోపం, ఆ కొరత, ఏ వెలితి మనలో ఉంటుందో అది మనల్ని ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో తక్కువ చేస్తుంది, హీనపరుస్తుంది. దేవుని దృష్టి ఎదుట అది మనకున్న ఘనతను, విలువను ఏం చేస్తుందంటే తగ్గిస్తుంది. బుద్ధిహీనత కొంచెమే గాని ఘనతలో పెడితే, అది త్రాసులో పెడితేనంట ఘనతను సైతం తేలగొడుతుందంట. బుద్ధిహీనత కొంచెమే గాని దాన్ని తీసుకెళ్ళి త్రాసులో పెడితే, అంటే కాటాలో పెడితే ఘనతను ఏం చేసిద్దంట? తేలగొట్టిద్ది. అంటే అర్థం ఏంటి? బుద్ధిహీనత ముందు ఘనత తేలిగ్గా మారిపోద్ది. మన బుద్ధిహీనత బరువు అవుతుంది, మన బుద్ధిహీనత ఏమో గొప్ప చేయబడుతుంది, మన ఘనత ఏం చేయబడుతుంది అంటే తేలగొట్టబడిద్ది. అంటే విలువ లేనిదిగా, కొరత కలిగిందిగా. మనకు ఎన్నో విలువైన లక్షణాలు ఉండొచ్చు. నా మట్టుకు నేను చెప్తాననే ధైర్యం ఉందనుకోండి నాకు. నాలో ఉన్న బుద్ధిహీనత నేను చెప్తానన్నది ఘనత అయితే, ఆ ఘనతను ఏం చేస్తుందంటే తేలగొట్టేస్తుంది. చెప్తావు నువ్వు, నీకు ఎవరమేమి ఉండదు అనే బుద్ధిహీనత నాకు ఇవ్వబడిన ఘనతను ఏం చేస్తుందంటే తేలగొట్టేస్తుంది. కొంతమందికి మంచి సాక్ష్యం ఉంటుంది కొన్ని విషయాల్లో, కొంతమంది బాగా పాడతారని, కొంతమంది మంచిగా వాక్యం చదువుతారని, కొంతమంది మంచిగా ఆరాధన చేస్తారని,
ఒక్కొక్కరికి ఒక్కొక్క ఘనత ఉంటుంది. కానీ వాళ్ళల్లో ఉన్న చిన్న చిన్న బుద్ధిహీనమైన లక్షణాలు వాళ్ళకున్న ఘనతను ఏం చేస్తాయంటే తేలగొట్టేస్తాయి. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నామా? ఇక్కడ దీని భావాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను స్తుతిస్తాను అంటున్నాడు యెహోవాను. నేను దేవుని స్తుతిస్తాను, సన్నుతిస్తాను, ఆరాధిస్తాను అని చెప్తున్నాడు. అయితే ఎలా స్తుతిస్తావయ్యా అని కానీ మనం అడిగితే ఆయనే ఏమంటున్నాడంటే నా పూర్ణ హృదయంతో నేను చెప్పాలి. అందరూ ఎట్లా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ మాట నువ్వు చెప్పగలవా? ఏది నీకు ఆటంకంగా ఉండకూడదు, ఏది నువ్వు ఆరాధించకుండా పూర్ణంగా ఆరాధించుకున్నట్లు సంపూర్ణంగా మహిమపరచబడకుండా దేవుణ్ణి మహిమపరచకుండా నిన్నేది కూడా ఆటంకపరచకూడదు. అవేవి నీకు ఆటంకాలు కాకూడదు. అది పూర్ణంగా ప్రభుని స్తుతించడం అంటే. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. పూర్ణంగా చేయాల్సింది కొన్ని చెప్తాను. నేను రాత్రి చెప్పాను కనుక తప్పనిసరిగా జ్ఞాపకం చేస్తాను. దేవుణ్ణి స్తుతించడంలో మొట్టమొదట కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాటను కూడా రాసుకునేవాళ్ళు. స్తుతించడంలో పూర్ణ హృదయాన్ని కలిగి ఉండాలి. మనం స్తుతించడంలో పూర్ణ హృదయాన్ని కలిగి ఉండాలి. రెండవది ద్వితీయోపదేశకాండం దయచేసి 6వ అధ్యాయం 5వ వచనంలో ప్రేమించడంలో పూర్ణ హృదయాన్ని కలిగి ఉండాలి. నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. అది పూర్ణ హృదయం కాదు. అదే చెప్తుంది. అదే కొట్టమన్నాడు చప్పట్లు, అంతే. అదంతే. కానీ పూర్ణ హృదయం అంటే అక్కడ 4 విషయాలు చెప్పాడు. పూర్ణ శక్తి అంటే మోగి మోహన్ చప్పట్లు కాదు కదా. మీ శక్తి కొలది ఇప్పుడు చప్పట్లు కొట్టి దేవుని అంటారు. కొద్దిగా మార్పు వచ్చింది. అబ్బా హల్లెలూయా. పూర్ణంగా ఆరాధించడం అంటే అంతే. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నేను ప్రభుని ప్రేమిస్తాను. ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు అలా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని మీద నాకు ప్రేమ ఉందా అని నువ్వు చెప్తే అది ఎలా ఉండాలంటే పూర్ణంగా, సంపూర్ణంగా ఉండాలి. ప్రభువుని ప్రేమించినంతగా ఇంకెవరిని ప్రేమించకూడదు, దేన్ని ప్రేమించకూడదు. ఆమేననరే అనాలి. చెప్పకూడదు ఆమేనని నేను చెప్పమనకూడదు. మీరు రావాలి బయటికి. అది హల్లెలూయా. ఎలా ప్రేమించాలి ఒకసారి మళ్ళీ చదవండి ఆ మాటలు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అది పూర్ణంగా ఆరాధించడం కాదు. మరొకసారి స్తోత్రం చెప్పండి. అలా ప్రతిసారి నోట్లో నుంచి రావాలి. అట్లా పూర్ణ శక్తి, పూర్ణ బలం. నీ బలం ఎంత ఉందంటే లేదు అంటావు ఇక్కడ, కానీ ఇంటికి వెళ్ళినాక నీ వర్డ్స్ చూడాలా, నీ పదాలు చూడాలా. రోడ్డు మీద డాక్రాకు డబ్బులు కట్టే దగ్గర స్తోత్రం చెప్పండి గట్టిగా. తొక్క తీసండి వస్తానంటుంది ఈ మధ్య ఒక ఆమె. ఏమైందన్నాను. డబ్బులు సరిగ్గా కట్టమంటే కట్టలేదో. నిజమే, డబ్బులు ఇచ్చేదాకా ఇళ్ళు అళ్ళు చుట్టూ తిరుగుతారు, డబ్బులు కట్టేదాకా అళ్ళు చుట్టూ తిరుగుతారు. ఇదే పనిక. డబ్బులు ఇవ్వమనేమో ఇచ్చిన దాకా ఇళ్ళు తిరుగుతారు, ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళు తిరుగుతారు, ఇక ఇడిచిపెట్టకుండా తిరుగుతారు. వాళ్ళు అన్నం కూడా తినరంట. నాకు నిన్న తెలిసింది, మంచి నీళ్ళు కూడా తాగరంట. కూర్చోరంట మొదలు. నువ్వు ఇయ్యాలా, నేను వెళ్ళాలా. మనోళ్ళు తీసుకున్న దాకా ఆగదాయా? ఇస్తామంటే ఎవరిని వదిలిపెట్టరు.
తీసుకోవటం సరికాదు. తీసుకోవటం మంచిదే, కానీ తీసుకోగానే ఏం చేయాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలకి నిబద్ధత ఉండునుగాక. ఉండాలండి, నిబద్ధత ఉండాలి దేవుని పిల్లలకి. పాస్టర్ గారు అవి మనకు అవసరమా అంటే, మరి సమాజంలో ఉండంగా మనం ఏడుండం? మనం సమాజంలో ఉండం. దేవుని పిల్లలు పర్ఫెక్ట్గా ఉండాలా. తీసుకునేటప్పుడేమో 100 సార్లు తిరిగి 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 నా పేరు రాయి, నాకు కూడా ఇయ్యి, నా పేరు కూడా రాయి, నా పేరు బాగానే తిరిగావు, పెట్టుకున్నారు, చేర్చుకున్నారు. డబ్బులు కూడా ఏం చేయాలా? సకాలంలో కట్టాల. అందరూ ఆమేనండి. గ్రూప్లో లేకపోయారు, కానీ మీరు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, మీరు ఎవరికి ఇబ్బంది కాకూడదు కదా. ఒకవేళ అవతలోళ్ళు మీరు గట్టి అవతలోళ్ళు కట్టలేదు అనుకో, మీరు ఇబ్బంది పడరు? మీరు గట్టి అవతలోళ్ళు కట్టలేదు, మీరు ఇబ్బంది పడరా? ఎంత ఇబ్బంది పడతారు? ఎగబడి తీసుకుంటారు. సన్నాసి డబ్బులు కట్టడానికి వచ్చేదానికి మాయరోగం వచ్చింది, మాట కూడా రాదు, ఇక మాయరోగం వచ్చింది. చాలా సణుగుతాం, చాలా బాధపడతాం. మరి అవతలోళ్ళు కూడా అంతే అనుకుంటారుగా. కనుక ఒకవేళ అవసరాన్ని బట్టి తీసుకోండి. అదేవిధంగా ఎట్లా తీసుకున్నాం అట్లా డబ్బులు, అది మన యొక్క భవిష్యత్ ధర్మం. మంచిగా మనం అలాగా మనల్ని మనం కాపాడుకోవాలి. దేవుని పిల్లలు కూడా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. అక్కడ మన పరువుని, మన ఘనతను పోగొట్టుకోకూడదు, మన గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. లేకపోతే అది దేవుని నామానికి కూడా ఏం తీసుకొస్తుందంటే అవమానాన్ని దేవుని నామానికి కూడా అవమానం తెస్తుంది. ఇంకో మాట చెప్పనా, కొంతమందికి అది ఆటంకం కావచ్చు. మన మాటలు, మన ప్రవర్తన కొంతమందికి ఇబ్బంది కావచ్చు. కనుక జాగ్రత్త. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో నేను ప్రాముఖ్యంగా తీసుకున్న విషయం ఏంటంటే, ప్రభువుని స్తుతించడం పూర్ణంగా పూర్ణ హృదయంతో స్తుతించాలి. ఆయన్ని ప్రేమించే విషయంలో కూడా పూర్ణ బలంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమించాలి. నంబర్ 3, మూడవది, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఆయన్ని వెంబడించటంలో కూడా పూర్ణంగా వెంబడించాలి, హృదయపూర్వకంగా. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం, దీన్ని కూడా మీరు 2వ దాంట్లోనే పెట్టుకోండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలు కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్నేమడుగుచున్నాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నీవు నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, సేవించాలి. చెప్పండి, ప్రేమించాలి. 2 ఉన్నాయా దాంట్లో? ప్రేమించాలి, సేవించాలి. హల్లెలూయా. అరమరికలు ఉండకూడదు, వెలితి ఉండకూడదు, వచ్చాను పోయాను అన్నట్టు కాదు ప్రియులారా. నీ ఆరాధన, నీ ప్రేమ దేవుని మీద పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో కూడింది అయి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించినట్టుగా దేన్ని ప్రేమించకూడదు ఈ లోకంలో. మళ్ళా చెప్తున్నాను, ఎవరిని ప్రేమించకూడదు దేవుని కంటే. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తుల గురించి 97వ కీర్తనలో అంటాడు 10వ వచనంలో, యెహోవాను ప్రేమించే వారులారా మీరు చెడుతనాన్ని అసహించుకోండి అంటాడు. చదువు నాన్న. యెహోవాను ప్రేమించే వారులారా, నేను నా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నానని కానీ నువ్వు అంటే, నువ్వు ఒక పని చేయాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని తెలియడం కోసం చెడుతనాన్ని ఏం చేయాలంటే అసహించుకోవాలి. నేను చెడుతనాన్ని ప్రేమిస్తాను, లోకాన్ని ప్రేమిస్తాను, లోకస్తులను కూడా ప్రేమిస్తాను, నిన్ను కూడా ప్రేమిస్తానంటే ఆ మాట దేవుడేనడు. లోకానికి అది మాదిరికరంగా ఉండదు. స్తోత్రం చెప్పండి. అదే పూర్ణ హృదయంతో కాదు.
స్తోత్రం చెప్పండి. పూర్ణ శక్తి అన్నాడుగా, అక్కడ పూర్ణ బలంతో అన్నాడుగా, పూర్ణ ఆత్మతో అన్నాడు కదా. అక్కడ మన బలాన్ని పూర్ణంగా వినియోగించాలి, మన శక్తిని పూర్ణంగా వినియోగించాలి. రోడ్డు ఆధారణ కొట్టుకాడ కింద పడేటట్టు 7 దారి నుంచి అరుతారు కొంతమంది. కానీ మందిరానికి వస్తే స్తోత్రం చెల్లింతుము, శృతి స్తోత్రం. పెద్దగా రాదు, ఇక సౌండ్ రాదు, చప్పట్లు రావు, స్వరం రాదు, నోరు రాదు. మరి ఏమైందో అర్థం కాదు. అక్కడ బాగానే ఉన్నావుగా అమ్మా, నీ పూర్ణ హృదయాన్ని ఉపయోగించాలి, నీ పూర్ణ శక్తిని ఉపయోగించాలి, పూర్ణ బలాన్ని ఉపయోగించాలి ప్రేమించడానికి, సేవించడానికి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13వ వచనం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి నీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, మళ్ళా అదే చెప్తున్నాడు, ప్రేమించాలా సేవించాలా. అందరు చెప్పండి, ప్రేమించాలా. మొట్టమొదటి నుంచి చెప్పండి. పూర్ణ హృదయంతో స్తుతించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ హృదయంతో సేవించాలి. హల్లెలూయా. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో మనం సేవించాలి, ప్రేమించాలి, స్తుతించాలి. హల్లెలూయా. 4వది, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తా ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పన్నులన్నిటి విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ భూమి పంట విషయంలో నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను గాయకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు. ఆగండి, అక్కడ ఎలా మళ్ళుకోవాలి? ఆయన వైపు మళ్ళుకునేటప్పుడు కూడా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడానికి కూడా నువ్వు ఎలాగంటే నీ పూర్ణ హృదయం. అందరి నా వైపు చూడండి. వాక్యం వింటాం కానీ కంప్లీట్గా లోబడం, పూర్ణంగా లోబడం. లోబడితే ఎట్టా? ఇప్పుడిప్పుడే బాప్టిసం తీసుకోమంటే ఎట్ట? ఇప్పుడిప్పుడు మారు మనసు పొందమంటే ఎట్ట? జీవితంలో ఎన్నో ఆలోచనలు ఉండి, ఎన్నో ఆశలు ఉండి, ఎన్నో ప్రణాళికలు ఉండి, ఎన్ని అవరోధాలు వస్తున్నాయి. కానీ మనం మాత్రం దేవుణ్ణి స్తుతిస్తున్నానని చెప్పుకుంటున్నాం, దేవుణ్ణి మహింపరుస్తున్నానని చెప్పుకుంటున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చెప్పుకుంటున్నాం. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ప్రభువుని స్తుతిస్తున్నావా? సేవిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? వాక్యం ఇంకొకటి చెప్తుంది, ఆయన వైపు మళ్ళుకునేటప్పుడు కూడా నీ పూర్ణ హృదయంతో మళ్ళుకోవాలి. ఆ మధ్య ఒకడు బాప్తిసం తీసుకుంటాను కానీ చెయ్యి ముంచొద్దు అన్నాడంట. ఏముంచొద్దు? చెయ్యి ముంచొద్దు అన్నాడంట. ఎందుకని రా, ఏమైంది ఆ చేతికి అంటే, చెయ్యి మాత్రం ముంచొద్దు పాస్టర్ గారు అన్నాడంట. నిలువెల్లా ముంచేసేయండి, తల కూడా ముంచేయండి, కానీ చెయ్యి ముంచొద్దు అన్నాడంట. ఏమంటే, ఎందుకురా చెయ్యి ఎందుకు ముంచొద్దు అంటే, దీంతో ఒకడు పడవాలన్నాడంట. దేనికి బాప్తిసం వద్దు? మిగతా అంతటికి బాప్తిసం కావాలంట, కానీ చెయ్యికి బాప్తిసం వద్దంట. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. కొంతమంది అంతా బాప్తిసం పొందరు, కొన్నిటిని మినాయించుకొని బాప్తిసం పొందుతారు. కొంతమందికి నోటికి బాప్తిసం ఉండదు, కొంతమంది కళ్ళకు బాప్తిసం ఉండదు, కొంతమంది వాళ్ళ క్రియలకు చేతులకు బాప్తిసం ఉండదు. ఆమెం చెప్పరే? అర్థం అవుతుందా? బాప్తిసం అంటే నిలువెల్లం మునుగుతారా, కొద్ది కొద్దిగా మునుగుతారా? బాప్తిసం అంటే అర్థం ఏంటంటే, బాప్టిజో అంటే ముంచడం. చెప్పండి, బాప్టిజం అంటే అనండి, చెప్పండి, ముంచడం అని చెప్పండి. లేకపోతే నిండా మునగటం అనండి, నిండా మునగటం. కానీ వీడేమంటున్నాడు, చెయ్యి మాత్రం ముంచొద్దు. ఏరా ఎందుకు ముంచొద్దు అంటే, దీన్ని ఒకటి బొడవాలి, ఒకడిని బొడవాలా. కొన్నిటిని సమాధి చేయడానికి ఇష్టపడతారు, కొన్ని సమర్పించుకోవడానికి ఇష్టపడలేదు.
కొంతమంది నోరుకి బాప్తీసం ఇవ్వట్లేదు, నోటికి బాప్తీసం తీసుకోవట్లేదు. కొంతమంది వాళ్ళ క్రియలకు బాప్తీసం లేదు, వాళ్ళ కళ్ళకు బాప్తీసం లేదు. ఏబు దగ్గరికి వెళ్తే ఏమంటాడు, 31 అనుకుంటాను, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటాడు. స్తోత్రం చెప్పండి. ఏది పడితే అది చూడకుండా, ఏది పడితే అది మాట్లాడకుండా, దావీదు 39లో అంటాడు కీర్తనకారుడు, నా నోటికి చిక్కం పెట్టుకుంటాను. ఎందుకని? నా ఎదుట ఎవరున్నారు? భక్తిహీనులు ఉన్నారు. వాళ్ళ ఎదుట నా నోరు తెరవకుండా నా నోటికి ఏం పెట్టుకుంటాను? చిక్కం పెట్టుకుంటాను. అక్కడ నోటికి చిక్కం లేదంటే అర్థం ఏంటి? నీ నోటికి ఏమి లేదు? బాప్తీసం లేదు. దాన్ని నీళ్ళల్లో ముంచలా, పరిశుద్ధాత్మలో ముంచలా, కాల్చివేయలా అగ్నితో. అందుకే దాని ఇష్టం వచ్చినట్టు అది పని చేస్తుంది. కన్నుకు బాప్తీసం లేదు. కొంతమంది దురాశలు జావు, చూసిందల్లా కావాలంటారు. అర్థమైన వాళ్ళు ఆమేననరే? అదేంది? ఏది కనపడితే అది కావాలని కోరుకోకూడదు. కన్నుకుండ శపలం ఏంటంటే, ఏది కనపడితే అది కావాలంటది కన్ను. మన సంఘంలో అలా అనిపించేవాళ్ళు ఎవరు లేనందుకు స్తోత్రం చెప్పండి. కన్ను కావాలల్లా కోరుకుంటుందండి, చూసిందల్లా కావాలనుకుంటుంది కన్ను. సొలొమోను చెప్పాడంటే తన కంటితో, కన్నా నువ్వు చూడు, నీకు అడ్డం పెట్టను అన్నాడంట. కానీ దేవుడు అన్నాడు, దీని అంతటికి ఫలితం ఒక రోజు నేను ఇస్తానంటే జాగ్రత్త అన్నాడు. మళ్ళీ ఇదంతా వినిన తర్వాత దేవుడిచ్చే ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. మానవ కోటికి ఇదే విధి అని చెప్పాడు. ఎప్పుడు అన్ని ఊడిపోయిన తర్వాత భయం ముట్టుకొచ్చి, అమ్మో, ప్రారంభ దినాల్లో ఏం చెప్పాడంటే, చూడు నీ కంటికి అడ్డం లేదు, నువ్వేది చేయాలనుకుంటే చెయ్యి, నువ్వేది అనుభవించాలనుకుంటే అది అనుభవించని చెప్పాడు తన ప్రాణంతో. కానీ తర్వాత అన్నాడు, వీటన్నిటిని దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు, జాగ్రత్త అన్నాడు. ఆనాడు సొలొమోన్ గారు చెప్పాడానికి, పాస్టర్ గారు మీరు చెప్పాడు, మీరేగా చెప్పారు సొలొమోన్ చెప్పాడని. కాబట్టి కన్ను చూడమని, నోరు మాట్లాడమని, ఏది చేయాలనుకుంటే శరీరం అది చేయమని చెప్పాది. అలా కాదు. నువ్వు స్తుతించినా, నువ్వు ప్రేమించినా, నువ్వు సేవించినా, నువ్వు దేవుని వైపు మళ్ళుకున్నా, దేవుణ్ణి వెంబడించిన, ఆయన ఆజ్ఞలను అనుసరించిన, ఎలాగంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ఆయనను సేవించి, స్తుతించి, ప్రేమించి, వెంబడించి మళ్ళుకోవాలి. గంభీరంగా స్తోత్రం చెప్పండి. కొంచెం గంభీరంగా స్తోత్రం చెప్పండి. రాజుల మొదటి గ్రంథం, దయచేసి 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం చూడండి. త్వరగా రాజుల 2వ గ్రంథం 23:3. నిలిచి యెహోవా మార్గములందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను ఆగండి. ఎలా గైకొనాలి? ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలు ఉన్నాయే, అవి వినాలి. విన్న తర్వాత వాటిని ఏం చేయాలంటే గైకొనాలి. అనండి, వినాలి, గైకొనాలి. ప్రభు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనంలో, ఒకడు గాని నన్ను ప్రేమిస్తే వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు అన్నాడు. ఎలా గైకొంటాడు అంటే, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ వివేకంతోనూ నా ఆజ్ఞలు గైకొంటాడు. మనం వింటాం కానీ గైకొనం. గైకొన్నా పూర్ణంగా గైకొనం. దావీదులాగా మనం చెప్పడానికి ధైర్యం ఉందా? పూర్ణ మనస్సుతో ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నామా? నేను దేవుని వాక్యం విన్నాను, ఆయన విధులను తెలుసుకున్నాను, దాని ప్రకారం నేను నడుచుకోవాలి, దాన్ని గైకొనాలి. ప్రభు అన్నాడు, ప్రభా ప్రభా అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి వారసుడు
కాడు. 7వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందునున్న తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గైకొనాలి. ఆ గైకొనే వాక్యం ఎలాగంటే పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ శక్తి అంతటిని వినియోగించి గైకొనడానికి ఇష్టపడాలి. దావీదు మంచి నిర్వచనం నేర్పించాడు మనకి. అందుకే దావీదుని గురించి దేవుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు, అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చువాడని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా 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 ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా అనండి. ప్రేమించేదా 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 ప్రాణమున్నంత వరకు, ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు, ఆరాధించేద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆమేన్. ఆరాధించేద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, ఆరాధించేదా 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 ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు. ఆమేన్. ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు, ఆరాధించేద యేసు రాజా, నిన్నే అనండి అనండి అందరూ అనాలి. ఆరాధించేద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, ఆరాధించేదా 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 ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు. అది పూర్ణంగా ఆరాధించడం అంటే. ఎప్పుడు దాకా? ఆరాధించేద యేసు రాజా, మందిరంలో ఉన్నంత వరకు అంటారా? కాదు, ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, మహిమలో చేరేదాకా ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, సేవించేదా సేవించేదా. కూర్చో కూర్చో అనండి మీరందరూ. సేవించేదా సేవించేదా యేసు రాజా, చెప్పండి. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, సేవించేదా 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 సేవించేదా
ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, 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 ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, ప్రాణమున్నంత. నోరు తెరురా, నోరు తెరు, నోరు. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే అనండి, నిన్నే అనండి, నిన్నే అంటే అర్థమైంది, ఇంకెవరిని కాదనే కదా. స్తోత్రం చెప్పండి. అది పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే. వెలితి లేదు, కొరత లేదు, అరమరికలు లేకుండా ప్రేమించాల. నిన్నే ప్రేమించేదంటే ఇంకెవరిని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండదు. ఎందుకంటే నిన్ను ప్రేమించినట్టు ఆయన ఇంకెవరిని ప్రేమించలేదు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట గమనించారా మీరు? యోహాను సువార్త 13వ అధ్యాయంలో 1వ వచనంలో మాట చదవండి. తాను లోకములో నుండి వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి. పుట్నోట్లో ఒక మాట ఉంది చూడండి. చెప్పండి, అక్కడ పుట్టినట్లు ఏముందో చెప్పండి. అసంపూర్ణంగా అంటే నిన్ను ప్రేమించినప్పుడు నీ కోసం ఆయన చెయ్యకుండా ఏ కార్యం ఉంచలేదు. ఇక నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరిని ప్రేమించలేదు. నీకోసం ప్రాణం ఇచ్చి అంతగా ప్రేమించాడు. నిన్ను ప్రేమించడానికి తన ప్రాణాన్ని సైతం దారిపోశాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 25వ వచనంలో 26, 27 వచనాల్లో క్రీస్తు సంఘమును ప్రేమించి అని రాయబడింది. క్రీస్తు సంఘమును ప్రేమించి, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఆయన సంపూర్ణంగా ప్రేమించాడని చదువుతున్నాం. పస్కా పండుగకు ముందే యేసు ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి. ఎలా ప్రేమించావయ్యా అంటే సంపూర్ణంగా ప్రేమించాడు. ప్రాణమిచ్చి అంతగా ప్రేమించాడు. పూర్ణంగా ఆరాధించలేవా? పూర్ణంగా సేవించలేవా? నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణత్యాగం చేశాడు ఆయన. విలువైన రక్తాన్ని ధారపోసాడు నీ కోసం ఆయన. లోకాన్ని ప్రేమిస్తావా? శరీరాన్ని ప్రేమిస్తావా? పాపాన్ని ప్రేమిస్తావా? నీకోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి ప్రేమించలేవా? దేవుణ్ణేమో అవమానపరుస్తూ శరీరాన్ని ప్రేమిస్తావా? లోకాన్ని ప్రేమిస్తావా? నువ్వు శరీరాశలను ప్రేమిస్తారా? పత్రిక భాగంలో యోహాను ద్వారా చెప్పాడు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోకంలో ఎవరిలో ఉంటాయో వానిలో తండ్రి ప్రేమ ఉండదు. కనుక లోకములైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు. చెప్పండి, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించొద్దంటే మనం లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న వాటిని ఉన్నవారిని ప్రేమిస్తున్నాం. మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రభువును మాత్రం ప్రేమించలేకపోతున్నాం. పూర్ణంగా నా పూర్ణ హృదయంతో ప్రభువుని సేవిస్తాను, ప్రేమిస్తాను,
మళ్ళుకుంటాను, ఆయన ఆజ్ఞలు గైకొంటాను, ఆయనకి విధేయత చూపుతాను, వెంబడిస్తాను. ఇవన్నీ కూడా పూర్ణ హృదయంతో చెప్పాడు, పూర్ణ మనసుతో చెప్పాడు, పూర్ణ బలంతో చెప్పాడు, పూర్ణ వివేకంతో చెప్పాడు. అరమరిక లేకుండా, కొరత లేకుండా, వెలితి లేకుండా నేను ఆయన్ని ప్రేమిస్తాను, సేవిస్తాను, స్తుతిస్తానని చెప్పాడు. అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో కూడా, ఆయనను వెంబడించడంలో కూడా, ఆయన ఆజ్ఞలను అనుసరించడంలో కూడా మనం పూర్ణ హృదయంతో ఆయనను వెంబడించే వారంగా, ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఆయనలాగా మనల్ని ఎవరిని ప్రేమించలేదు. నీ తల్లిదండ్రులు కూడా నిన్ను అంత ప్రేమించలేదు, నీ భర్త నిన్ను అలా ప్రేమించలేదు, నీ భార్య నిన్ను అలా ప్రేమించలేదు, నీ స్నేహితులు నిన్ను అలా ప్రేమించలేదు, నిన్ను ప్రేమించే ప్రేమికులు కూడా నిన్ను అంత ప్రేమించలేదు. స్వార్థం కోసం ప్రేమిస్తారు మనుషులు. కానీ ప్రభు నిన్ను ప్రేమించినప్పుడు, నిన్ను ప్రేమించడం కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశాడు ఆయన. మనుషులు నిన్ను ఉపయోగించుకోవడానికి ప్రేమిస్తారు, కానీ నిన్ను తన కొరకు ఉపయోగించుకోవడానికి, దేవుని మహిమార్థంగా నిన్ను వాడుకొని ఆశీర్వాదకరంగా చేయడం కోసం ప్రేమించాడు ప్రభు. ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి ప్రేమించలేమా మనం? దేవుణ్ణి స్తుతించలేమా? దేవుణ్ణి సేవించలేమా? దేవుని ఆరాధించలేమా? దేవుని స్తుతించలేమా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేమా? ఆయన వైపు మళ్ళుకోలేమా? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోలేమా? గైకొనలేమా? దీంట్లో నుంచే మన ప్రేమను దేవుడు చూడాలనుకుంటున్నాడు, మనం సేవించే విధానాన్ని చూడాలనుకుంటున్నాడు. దావీదు ఒక మాట చెప్పాడు అనుకోవద్దు, దాని అర్థం అది, నేను యెహోవాను స్తుతిస్తాను, కానీ ఎలా స్తుతిస్తానంటే నా పూర్ణ హృదయంతో. హల్లెలూయా. అర్థమైన వాడు స్తోత్రం చెప్పండి. ఎలా స్తుతిస్తావు నాయనా నువ్వు అంటే నువ్వేం చెప్తావు? చెప్పగలవా? నువ్వు నా పూర్ణ హృదయంతో ప్రభువును స్తుతిస్తానని చెప్పగలవా? ఆరాధిస్తానని చెప్పగలవా? ప్రేమిస్తానని చెప్పగలవా? సంఖ్యాకాండం 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24, దయచేసి వాక్యాన్ని చూడు. 14వ అధ్యాయం 24వ వచనం. సంఖ్యాకాండం 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో, వాగ్దాన దేశానికి వారసులు కావాలి అంటే కూడా, పరలోక రాజ్యాన్ని వారసత్వంగా మనం స్వతంత్రించుకోవాలి అంటే కూడా పూర్ణంగా అనుసరించాలి. ఇక్కడ యెహోషువ కాలేబుల గురించి దేవుడు ప్రస్తావన చేశాడు. మోషే నాయకత్వంలో 6 లక్షల కాల్బలం బయలుదేరారు కానాను దేశానికి, ఐగుప్తు దాస్యంలో నుంచి. ఐగుప్తులో నుంచి వారిని విడిపించిన తర్వాత, విమోచించిన తర్వాత కానాను దేశానికి ప్రయాణం చేస్తున్న వారిలో చాలా మంది ఏమైపోయారంటే, వారి తిరుగుబాటు వలన, వారి ఆ సణుక్కోవడం వల్ల, వారి శోధన వలన, వారి వ్యభిచారం వలన, వారి యొక్క అవిధేయత వలన, వారి యొక్క అపవిత్రత వలన కానాను దేశానికి వాళ్ళల్లో చాలా మంది వారసులు కాలేదు. ఒక రకంగా ఒగిడాకుల్లాగా చాలా మంది అరణ్యంలోనే రాలిపోయారు. వాగ్దాన దేశానికి అప్పుడు వాగ్దానం చేయబడిన వాళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో ఒక్క ఇద్దరిని మాత్రం నేను తీసుకెళ్తానని చెప్పాడు దేవుడు. ఎవరా ఇద్దరు అంటే యెహోషువ, కాలేబు. వారిద్దరిని ఎందుకు తీసుకెళ్తావు ప్రభా అంటే, వాళ్ళు నన్ను ఎలాగా వెంబడించారంటే, ఎలాగ నన్ను అనుసరించారంటే, పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో వారు నన్ను అనుసరించారు. ఆ హేతువు చేత అతడు వెళ్ళి అడుగు పెట్టిన దేశంలో అతడు ప్రవేశిస్తాడు. గొడ్డజబళ్ళు కూడా దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. అదే అధ్యాయంలో 32వ అధ్యాయం 11వ వచనం చూడండి. అదే 32వ అధ్యాయం 11వ వచనం చూడండి. సంఖ్యాకాండంలో 32:11 వచనం. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరెవడు పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి. అరణ్యంలో రాలిపోయిన 6 లక్షల కాల్బలం ఎలాంటి వాళ్ళు అంటే, పూర్ణంగా ఆయనను
అనుసరించిన వాళ్ళు కాదు. యెహోషువ కాలేబులు మాత్రం పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, అక్కడ కొన్ని భాగాలు ఏముండే, నిండు మనస్సుతో. ఏ మనసు అంటే ఇక ఏ వెలితి లేకుండా, అరమరికలు లేకుండా, వెలితి లేకుండా వెంబడించిన వాళ్ళు. మనం అనుసరించడానికి ఇలాగ పూర్ణతను దేవుని సన్నిధిలో వినియోగించుదుముగాక. పూర్ణ హృదయంతో అనుసరించుదుముగాక. అనుసరిస్తున్నట్టుగా ఉంటారు కానీ అనుసరించరు కొంతమంది. వాక్యం వింటున్నట్టుగా ఉంటారు కానీ వాక్యాన్ని గైకొనరు కొంతమంది. ప్రేమిస్తున్నట్టుగా ఉంటారు కానీ మాటలకు పరిమితం అవుతాయి కొంతమంది. నీ అంతరాత్మను అడిగి చూడు. పూర్ణ హృదయంతో ఇవన్నీ చేస్తున్నావా? పూర్ణ హృదయంతో స్తుతిస్తున్నావా? సేవిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? అనుసరిస్తున్నావా? వెంబడిస్తున్నావా? గైకుంటున్నావా? ఇవన్నీ కూడా ఎలా చేశారంటే భక్తులు 10 విషయాలు ఉన్నాయి, 11 విషయాలు ఉన్నాయి. నేను ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను ఒక 10 చెప్పాలనుకున్నాను. సమయం అయ్యేపోయింది. గడియారంకి వెళ్ళే చూడొద్దు ఇక. సమయం అయిపోయింది. నేను చెప్పడానికి కూడా లేదు ఇక. నువ్వు కూడా చెప్పగలవు ఇలాగా. కీర్తన 119 2వ వచనం. కీర్తన 119 2వ వచనం. ఆయన శాసనములను వెతికేటప్పుడు కూడా ఎలా వెతకాలంటే పూర్ణ హృదయంతో వెతకాల. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. తర్వాత దయచేసి ద్వితీయోపదేశకాండంలో కీర్తన గ్రంథం 119 10 కూడా చూడండి. కీర్తన 119 2 చదివారు కదా. 119 10వ వచనం. నా పూర్ణ హృదయంతో నిన్ను వెదకి ఉన్నాను. చెప్పండి, దేవుని వెతికే వాళ్ళు ఎలా వెతకాలి? ప్రార్థన చేయటానికి ఎంతమంది ఆశం చేతులు ఎత్తండి. దేవుణ్ణి వెతకటంలో ఎలా వెతకాలంటే పూర్ణ హృదయంతో వెతకాలి. ఎబ్రీ పత్రికలో చెప్పాడు 11వ అధ్యాయంలో, ఒకడు కానీ దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఉన్నాడనియు, వాడు దేవుణ్ణి వెతికేవాడికి తను దేవుడు అంటే ఫలము దయచేవాడనియు నమ్మవలేను కదా అంటాడు. దేవుని దగ్గరికి వస్తే దేవుణ్ణి వెతికే నువ్వు ఎలా వెతకాలంటే పూర్ణ హృదయంతో వెతకాలి. ప్రభు నాకు ఫలమిస్తాడని, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని, నేను చేసే ప్రార్థన దేవుడు వింటాడని, ఆలకిస్తాడని, జవాబిస్తాడని వెతకాలి. అది పూర్ణ హృదయంతో వెతకడం అంటే. ఏదో నలుగురు చేస్తున్నారుగా నేను కూడా చేస్తున్నా, చేయమన్నారుగా చేస్తున్నా, లేదు అలాంటి దానికి మంచి ప్రతిఫలం నీకు రాదు. తన్ను వెతికే వారికి ఫలము దయచేస్తాడని పూర్ణ హృదయంతో వెతకాలి. పూర్ణ హృదయంతో ఆయనను వెతకడానికి ఇష్టపడాలి. అది మానవాళికి ఎంతో అవసరం. ఆశీర్వాదం 111 1వ వచనం. 86వ కీర్తన 12వ వచనం. 111 1. యెహోవాను స్తుతించండి యథార్థవంతుల సభలో, సమాజంలో పూర్ణ హృదయంతో. చెప్పండి, దేవుని సన్నిధిలోకి వస్తే కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలంట? పూర్ణ హృదయంతో. యథార్థవంతుల సభలో, దేవుని సమాజంలో, దేవుని సంఘానికి వచ్చినప్పుడు అమ్మ పెద్దగా అంటే ఏమేమనుకుంటుందో, నోరు తెరిస్తే ఆమెమనుకుంటుందో, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పేటప్పుడు ఎవరి ముఖం నువ్వు చూడకూడదు. నీ పూర్ణ బలాన్ని, నీ పూర్ణ ఆత్మను, పూర్ణ వివేకాన్ని దేవుని సన్నిధిలో వినియోగపరిచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లించుదువుగాక. 138 1వ వచనం. 138 1వ వచనం. నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవతల ఎదుట నిన్ను, సమాజంలో, సంఘంలోనే కాదు, దేవతల ఎదుట కూడా నీకు నేను కృతజ్ఞతాస్తుతులు, నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను. 119 138లో కూడా అదే చెప్పాడు. మార్కు సువార్తలో 12వ అధ్యాయంలో 33 30 వచనాలు యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేశారు. పాత నిబంధన సంగతులన్నీ యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేశారు. నీ దేవుణ్ణి ఇలా ప్రేమించాలి, నీ దేవుణ్ణి ఇలా సేవించాలి, నీ దేవుణ్ణి ఇలా వెంబడించాలి, నీ దేవుణ్ణి ఇలా అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను ఇలా గైకొనాలి, ఇలా వెతకాలి, ఇలా మళ్ళుకోవాలి అని యేసు ప్రభువు కూడా జ్ఞాపకం చేశారు. కొత్త నిబంధనలో ఆ విషయాలు మనకు జ్ఞాపకం చేయబడ్డాయి. అంతేకాదు,
దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 29:9 వచనంలో దేవునికి ఇవ్వడంలో కూడా పూర్ణ హృదయంతో ఇవ్వాలి, పూర్ణ మనస్సుతో ఇవ్వాలి. దేవునికి ఇచ్చే దాంట్లో కూడా ఆ పూర్ణతను వినియోగపరచాలి, పూర్ణంగా ఇవ్వాలి నువ్వు. 29:9 వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండుట చేత ఇచ్చియుండిరి గనుక వారు అలాగు హృదయపూర్వకంగా ఇచ్చినందుకు. చెప్పండి, జనులకు ఏం కలిగిందంట? జనులకు సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? పూర్ణ మనస్సుతో ఇవ్వాలి, పూర్ణ హృదయంతో ఇవ్వాలి. దాంట్లో సణుగుళ్ళు సంశయాలు పనికిరాదు. దేవునికి ఇవ్వడం దగ్గర కూడా పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ఇవ్వాలి. అది దేవునికి అంగీకారం అవుతుంది. కయ్యూను హేబేలు అర్పణల దగ్గర కయ్యూను తృణీకరింపబడ్డానికి, హేబేలు అర్పణ అంగీకరించబడ్డానికి ఈ వ్యత్యాసాన్ని మనం చూడాలి. కయ్యూను కొన్నిటిని తెచ్చాడు, కానీ హేబేలు తనకున్నటువంటి గొర్రెలన్నింటిలో కంటే కూడా క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించాడు. కయ్యూను అర్పణ కంటే దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టానని రాయబడింది. స్తోత్రం చెప్పండి. అందరు ఇచ్చారు నేను ఇచ్చాను, అందరు ఇస్తున్నారు నేను ఇస్తాను అని ఇవ్వద్దు. నువ్వు ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే దేవునికి పూర్ణ మనసుతో ఇవ్వు, పూర్ణ హృదయంతో ఇవ్వు. అంతేగాని వాళ్ళు ఇస్తున్నారు నేను ఇస్తాను, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నేను ఇస్తున్నాను, అలా ఎప్పుడు ఇవ్వద్దు, అలా ఎప్పుడు చెయ్యొద్దు, అలా ఎప్పుడు ప్రవర్తించొద్దు. దావీదుని జ్ఞాపకం చేసుకో. ఇది కూడా దావీదు జీవితంలో జరిగింది. వాళ్ళంట పూర్ణ హృదయంతో ఇవ్వడాన్ని బట్టి జనులందరికీ ఏం కలిగిందంటే సంతోషం. నువ్వు పూర్ణంగా ఇస్తే నీ హృదయం నిండా సంతోషం, నీ కుటుంబం అంతా సంతోషం. దాన్నే కొరింథీ పత్రికలో చెప్పాడు, ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవునికి ఇవ్వడంలో నువ్వు పూర్ణ హృదయాన్ని కలిగి ఉండాలి, పూర్ణ మనస్సుతో ఇవ్వాలి. అది నీకు ఆశీర్వాదం, నీ పిల్లలకు ఆశీర్వాదం, అది నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఇస్తా సణుగుతూ బలవంతంగా ఇస్తే అది నీకు ఆశీర్వాదం కాదు, ఎవరికి ఆశీర్వాదం కాదు. తద్వారా దేవుని సన్నిధిలో నువ్వు సంతోషించలేవు. అలాగా కేవలం సేవించడం, ప్రేమించడం, వెదకడం, వెంబడించడం, అనుసరించడం, గైకొనడంలోనే కాదు, దేవునికి ఇవ్వడంలో కూడా ఏం కలిగి ఉండాలి? పూర్ణ హృదయాన్ని కలిగి ఉండాలి, పూర్ణ మనసును కలిగి ఉండాలి. దేవుడు ఆ భాగ్యాన్ని మనందరికీ దయచేయను గాక. దావీదు దగ్గరికి వెళ్దాం మనం. దావీదా, దేవుణ్ణి స్తుతిస్తానంటున్నావు కదా, ఎలా స్తుతిస్తావయ్యా? ఆయన చెప్తున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇంకా వాక్యం అయిపోలేదు, మీరు పూర్ణంగా చెప్పాలా, పూర్ణ బలం వినియోగించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇదా పూర్ణ శక్తి అన్నాడు, పూర్ణ వివేకం అన్నాడు. దాంట్లో రెండవ భాగం ఉంది. ఆ రెండవ భాగం ఏంటంటే 9వ కీర్తనలో 2వ భాగం, 1వ వచనంలో 2వ భాగం, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరిస్తాను. దేవుడు తన ప్రజల కోసం ఏ కార్యాలు చేస్తాడంటే అద్భుత కార్యాలు. అందరు నా వైపు చూడండి. పాత నిబంధన కాలంలో ఐగుప్తులో ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు పీడించడానికి చేసిన కార్యాలన్నీ కూడా ఏ కార్యాలంటే అద్భుత కార్యాలే. సముద్రాన్ని ఆరిన నేలగా మార్చడం అంటే ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని కార్యం. ఆరిన నేలన వాళ్ళ పాదాలకు మట్టి కాకుండా నడిపించాడు దేవుడు, అద్భుతం చేశాడు. నీళ్లను రక్తంగా మార్చాడు, పిడుగులను వడగండ్లను పంపించాడు ఇశ్రాయేలు ప్రజల విమోచన కోసం. కప్పలను పూరేళ్లను రప్పించాడు. దేవుడు వాళ్ళ కోసం మన్నాను కురిపించాడు, వాళ్ళ కోసం బండలో నుంచి నీళ్లు రప్పించాడు. అసాధ్యాలన్నీ సుసాధ్యంగా మార్చాడు. ఆయన చెయ్యని కార్యం అంటూ ఏది లేదు. ఆయన చేసిన కార్యాలన్నీ ఎందుకు చేశాడయ్యా అద్భుతాలు అంటే వారి విమోచన కొరకు, వారి విడుదల కొరకు, వారి మారు మనసు కొరకు, వారి రక్షణ కొరకే చేశాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో కూడా చేస్తాడని చెప్పండి దేవుడు అద్భుతాలు. అర్థం అవ్వలేదు నేను చెప్పింది. నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడని చెప్పండి. ఏడవబాకని చెప్పండి. మరే ఏడవకరా అని చెప్పండి. ఏడవకరా అని చెప్పు. అద్భుతం చేస్తాడని చెప్పండి.
అనండమ్మా. నమ్ముతున్నారా మీరు? మా కార్ డెక్లో పాట ఉంది, దేవుడు అద్భుతం చేయడానికి అరక్షణం చాలంట. చప్పట్లు కొట్టరే. ఎంత ఎంత అరక్షణం అంటే కనురెప్ప కొట్టేది క్షణం. దాంట్లో సగం ఎట చేస్తారో చేయండి మీరు. ఇలా కన్ను మూసి కన్ను తెరవడం ఒక క్షణం, అది ఒక క్షణం. కానీ దేవుడు అద్భుతం చేయడానికి ఎంత సమయం పట్టిద్దంట? ఆ క్షణం కూడా కాదు. అంటే కన్ను మూసి కన్ను మధ్యలో ఆఫ్ చాలు, అరక్షణం చాలంట. ఏదైనా చెయ్యగలడని పాడాడు భక్తుడు, స్తోత్రం చెప్పండి. కానీ ఎందుకు అద్భుతాలు చేస్తాడో తెలుసా? దేవుడు మార్పు కోసం, నీ రక్షణ కోసం. సువార్త భాగంలో ఆయన చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. దయచేసి వాక్యం చదవగలిగిన వాళ్ళు, ఎందుకు దేవుడు అద్భుతాలు చేస్తాడు, అద్భుత కార్యాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, తర్వాత ఆయన ఏ అద్భుతాలు చేశాడో చెప్తాను ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు. ఆ యేసుక్రీస్తు వారు కూడా అద్భుతాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు ఆయన. కానీ ఆయన ఎందుకు చేశాడు? దయచేసి మార్కు సువార్త చూడండి, 6వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపను ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ మాటలు చూడండి, ఇట్టి సంగతులు ఈయనకి ఎక్కడి నుండి వచ్చాయి? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానము ఎట్టిది? ఇతని చేతుల వలన. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన చేతుల వలన ఏం చేయబడ్డాయంట? హల్లెలూయా. ఆయన మాటలో, ఆయన ఉమ్మిలో, ఆయన వస్త్రంలో, ఆయన చేసిన ప్రతి కార్యాల్లో ప్రభావం ఉందని చెప్పాను నేను. గడిచిన వారంలో కూడా చెప్పాను మీకు. నేను ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అద్భుతాలు చేశాడు. ఎందుకు ఆయన అద్భుతాలు చేశాడు? ఆయన చేతిలో అద్భుతాలు జరిగాయి. అవి వీళ్ళంటున్నారు, చూస్తున్న వాళ్ళు ఆశ్చర్యపడి, ఈయనకి ఇంత అద్భుత కార్యాలు ఎక్కడ, ఈయన చేతిలో ఇన్ని అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి? మనం చూస్తున్నామే, మనం వింటున్నామే, ఈ కార్యాలన్నీ ఈయనకి ఎక్కడివి? అసలు ఈ జ్ఞానం ఎక్కడిది ఈయనకి? ఈ జ్ఞానం ఎలాంటి జ్ఞానం మనుషులకు అర్థం కాలేదు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. మత్తయి సువార్త 13:54 కూడా రాయబడింది. మత్తయి సువార్త 13:54 రాయబడింది. త్వరగా వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానము, ఈ అద్భుతములు, ఇదిగో చూడండి, ఈయన చేస్తున్న కార్యాలను చూసి ఆశ్చర్యపడి, ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఈయనకి ఎక్కడివి? ఎలా చేస్తున్నాడు ఈయన? హల్లెలూయా. ఎందుకు ఆయన అద్భుతాలు చేశాడు? మానవాళి కొరకు ఆయన అద్భుతాలు చేయడానికి కారణం ఏంటి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం 21వ వచనాలు చదివితే అక్కడ అర్థమవుతుంది మనకి. పిమ్మట ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసిన. ఆగండి, ఆయన మాటలో రాయబడిన మాటలు గమనించారా? ఆయన ఏ పట్టణాల్లో విస్తారమైన, లెక్క పెట్టడానికి వీళ్ళని అద్భుతాలు చేశాడు, వీలు కాని అద్భుతాలు చేశాడు. ఎందుకు చేశాడు ఆయన? ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుత కార్యములు చేసెనో ఆ పట్టణముల వారు. ఆగండి, దేవుడు ఆ కార్యాలు ఎందుకు చేశాడు అంటే, ఆ పట్టణాలు వారికి దేవుడు చేసిన అద్భుతాలకు కారణం ఏంటంటే, వాళ్ళు మారు మనసు పొందాలని. స్తోత్రం చెప్పండి. మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, దేవుని వైపు మళ్ళుకోవాలని. నీ జీవితంలో చాలాసార్లు ఒక మాట చెప్తాను. గడిచిన వారంలో ఆదివారం రోజు ఆరాధనకి వెళ్ళాను దాసరపాలెంలో. ఆ మరియమ్మ వాళ్ళ తల్లిగారు ముఖం ఇంతలా అయిపోయి మర్చిపోయి, పిల్లలు కొంతమంది వచ్చారు. ఆమెను చూస్తే మధ్యలో భయం వేసింది నాకు. ఖచ్చితంగా ఈ వారంలో ఏమైనా స్తోత్రం చెప్తుంది. కానీ హృదయంలో ధైర్యం వచ్చింది, ప్రభువా నువ్వు అద్భుతాలు చేసే దేవుడు ప్రభా అని. ఆమె శుక్రవారం రోజు ప్రార్థనకు వచ్చిందండి.
ఎంత ఆనందంగా వచ్చిందంటే అసలు ఆయాసంతో రొప్పుతున్న ఆదివారం మాట కూడా సరిగా అలా మాట వస్తుంది. కూర్చోబెట్టి ప్రార్థన చేసి ధైర్యం చెప్పొచ్చాం. మరణ పడకలపై నుంచి లేవనెత్తిన దేవుడు శుక్రవారం రోజు ఒక్కతే ఆమె ఎవరి సహాయం లేకుండా మందిరానికి వచ్చింది. ఆ ముఖం తేటగా కనపడుతుంది. ఏమ్మా ఎలా ఉన్నావు అంటే, చాలా బాగున్నానయ్యా, మీరు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుతం చేశాడని చెప్తుందమ్మా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అద్భుతం చేయడానికి దేవుడిని జీవితంలో అరక్షణం చాలు. అందుకే చెప్పండి పక్కన వాళ్ళు, ఏడవద్దు, అద్భుతం చేస్తాడని చెప్పు. మొహమా ఏడవద్దు అని చెప్పండి. అర్థం కావట్లేదా? పక్కన వాళ్ళకి చెప్పండి మొహమా ఏడవద్దు అని చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి మొహమా ఏడవద్దు అని చెప్పండి. అబ్బాయి ఏందని సీరియస్గా పెట్టుకున్నావు? చెప్పావా? చెప్పు, నువ్వు కూడా చెప్పు, ఏడవబాకరా అన్నయ్య అని చెప్పు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అద్భుతాలు చేస్తాడు నీ కోసం. కానీ అద్భుతాలు చేసే కార్యం యొక్క ఉద్దేశం, దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆ పట్టణాల్లో దేవుడు అద్భుతాలు ఎందుకు చేశాడంటే వాళ్ళు మారుతారని. నీ జీవితంలో కూడా అద్భుతాలు ఎందుకు చేస్తాడో తెలుసా? నువ్వు మార్చుకుంటావని, దేవుని వైపు మళ్ళుకుంటావని, దేవుని వైపు తిరుగుతావని, దేవుని కొరకు బ్రతుకుతావని, నీ హృదయాన్ని కట్టుకుంటావని దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన దుఃఖపడ్డాడు తెలుసా? ఇన్ని అద్భుతాలు చేశాను ఈ పట్టణాల్లో, ఇదే అద్భుతాలు నేను ఇంకొక చోట కానీ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొంది గోనిపట్ట కట్టుకునేవాళ్ళు అన్నాడు. అంటే వాళ్ళు మారు మనసు పొందకపోవడాన్ని బట్టి ప్రభు హృదయంలో చాలా బాధపడ్డాడు. ఇన్ని అద్భుతాలు మీకోసం చేశాను కదా. ఒకసారి చదువునా నా వాక్యాన్ని. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల మధ్య చేసిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉండేవారు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రెండు వ్యత్యాసమైన దేశాలను చూపెట్టి మీ మధ్య చేయబడిన అద్భుతాలు కానీ అదే కానీ వాళ్ళ మధ్య చేసుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు, గోనె పట్ట వేసుకునేవాళ్ళు, పశ్చాత్తాపడేవాళ్ళు. మీ కొరకు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా మీరు మార్పు పొందట్లేదని చాలా వేదన పడ్డాడు ప్రభువారు. ఇప్పటి వరకు చేసిన కార్యాలను బట్టి స్తుతించు, ఇంకా చేయాలనుకున్న వాటి మీద స్తుతించు, కానీ ఆయన వైపు మళ్ళుకో. ఇప్పుడు కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన చేసిన కార్యాలన్నీ నేను వివరిస్తాను. మనం ఎందుకు బ్రతకాలో తెలుసా? దేవుడు చేసిన కార్యాలను, అద్భుత కార్యాలను, మన కొరకు చేసిన కార్యాలను అనేకులకు వివరించడానికి. చెప్పండి, అనేకులకు. నీ కొరకు చేసిన కార్యాలు ఎవరికన్నా చెప్పావా అని అడగండి పక్కన వాళ్ళని. మళ్ళీ పీజీ ఈ టెస్ట్ రాయిపోతున్నాను, ఈ ఎంట్రన్స్ రాయిపోతున్నాను, ఈ టెస్ట్ రాయిపోతుంది. ఎంట్రన్స్ టెస్ట్ అమ్మ అంటే ఎంట్రన్స్ టెస్ట్. ఇంటర్ దాటిన వాళ్ళు లేరు ఇక్కడ నాకు తెలిసినప్పుడు. ఇంటర్ దాటిన వాళ్ళు లేరు. ఇప్పుడు నా పిల్లలు పీజీలు చదువుతున్నారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంత స్తుతించానో తెలుసా? ఈసెట్ రాయడానికి వెళ్తున్నాను పాస్టర్ గారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నేను పీజీ చేయడానికి వెళ్తున్నానంటే ఎంత గర్వంగా అనిపించిందో తెలుసా దేవుని సన్నిధిలో. ప్రభువా, ఈ పిల్లల్ని నువ్వే అంతగా హెచ్చించావు ప్రభువా. ఇంటర్ స్థాయి దాటిన వాళ్ళు అప్పటిదాకా చరిత్రను తిరగరాయగలడు దేవుడు, అద్భుతాలు చేయగలడు నీ కోసం, నీ పిల్లల కోసం, నీ బ్రతుకు కోసం. కానీ ఆయన అద్భుతాలు చేసేది ఎందుకంటే నీలో మార్పు కోసం, నీ ప్రవర్తనలో మార్పు కోసం. దాంట్లో కూడా నువ్వు కృతజ్ఞత లేకపోతే దేవునికి ఎంత బాధ అవుతుందో. తూరు సీదోనుల పట్టణముల మధ్య మీ కార్యాలు కానీ చేసి ఉంటే, అయ్యో బెత్సైదా కొరజనా, వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళే. ఇప్పుడు చెప్పండి, అద్భుతాలు మీకోసం చేయబడ్డాయి ఎందుకంటే మీరు మార్చుకుంటారని, దేవుని వైపు మళ్ళుకుంటారని. దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని మనందరికీ దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు నైనా. మీరు చేసిన కార్యాలకు మేమేమిచ్చి మీ రుణం తీర్చలేం. విన్న వాక్యం హృదయాల్లో నీరు కట్టండి. ప్రతి హృదయంలో వాక్యం పనిచేయడానికి సహాయం చేయండి. వాక్యం చేత బిడ్డలందరినీ ఆదరించండి. మేము ఏది చేసినా పూర్ణ హృదయంతో చేయాలి.
పూర్ణ హృదయంతో మేము నిన్ను స్తుతించాలి, సేవించాలి, ప్రేమించాలి, వెంబడించాలి, వెతకాలి, అనుసరించాలి, ఆజ్ఞలు గైకొనాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నీ వైపు మళ్ళుకోవాలి. పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నీకు ఇవ్వాలి. విని విడిచిపెట్టకుండా సంపూర్ణంగా మమ్మను ప్రేమించి నీ ప్రాణత్యాగం చేసినందుకు కృతజ్ఞతగా మీకు ప్రేమైన పిల్లలుగా జీవించడానికి సహాయం చేయండి. నీ అద్భుత కార్యాలన్నీ ఈ లోకంలో మేము మా చుట్టుపక్కల ఉన్న వారికి వివరించడానికి సహాయం చేయండి. మా విమోచన కొరకు, మా రక్షణ కొరకు, మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశావు. అనేకులకు మేము సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి. అనామకులం ప్రభువా, ఏ మంచి లేని వారం ప్రభువా, అయినా మమ్మల్ని ప్రేమించి అద్భుతాలు చేశావు. మా కొరకు, మా పిల్లల కొరకు, కుటుంబాల కొరకు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ఏది చేసినా నువ్వే కదా ప్రభువా చేసేది. పిల్లలకి జ్ఞానం ఇచ్చే దేవుడు, వర్ధిల్ల చేసే దేవుడు, హెచ్చించే దేవుడు ప్రభువా నువ్వే కదా నాయనా. ఈ బిడ్డలందరినీ, సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. విన్న నీ మాటలు కొట్టుకొని పోకుండా, విడిచిపెట్టబడకుండా హృదయాల్లో భద్రపరచబడడానికి సహాయించి మీ ఆత్మచేత ముద్రించి స్థిరపరిచి ఘనత పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి.